సార్ నమస్కారం సార్. ఎవరండి మీరు? మీడియా అండి. అయ్యి బాబు మీడియానే జరగటం ఉందా బాబు? అనవసరంగా పాడేసినట్టున్నారు. పాడేసి మరి మీడియా అంటే గౌరవం కదా. ఓకే, కాస్త మీ ఇంటర్వ్యూ కావాలి, మాట్లాడుకుందాం రండి. ఓకే సార్. పృథ్వీ గారు మంచి హుషారుగా ఉన్నట్టున్నారు. హుషారు కాకపోతే ఏంటి మరి, దుర్మార్గ పరిపాలన అంతం అయిపోయింది. ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. రైతులు కానీ మా మహిళా సోదరిమణులు, రైతులు, అన్ని కులవృత్తులు, చేతి వృత్తులు అందరూ రాష్ట్రం మొత్తం సుభిక్షంగా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు జనసేన పార్టీని గెలిపించాలి అనే కంకణం మీరు కట్టుకున్నారు ఎలక్షన్లో, ఎందుకు అంతలా కంకణం కట్టుకున్నారంటే ఇప్పుడు దుర్మార్గుడు నాశనం అయిపోవాలి. ఇప్పుడు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టాడండి, నాశనం చేసాడు, వ్యవస్థలు నాశనం చేశాడు. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో దిగి పోయా కత్తిపూడి నుంచి వెళ్ళిపోరా బాబా అందాం అనుకున్నాను. నేను ఆడేం చేశాడని కోనసీమ అందాలని చెప్పి ఇటు తిప్పాడు. బాబోయ్ ఆ గీతులు పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళండి. నేనేదో అనుకున్నాను ఈ వైసీపీ రోడ్లు గతంలో వేసిన రోడ్ల వాళ్ళకాడ వాళ్ళు అసలు ఏమీ వేయలేదు. ఆ గోతుల్లో పడి ఎవరని దండం పెడతాను బాబు తిప్పే, నేను ఏదన్నా నడుచుకుంటాను వెళ్ళిపోతున్నాను పిఠాపురం అన్న మొత్తాన్ని తీసుకొచ్చాడు. అలాంటి దరిద్రమైన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామాల్లో ఉన్నాయి. అవన్నీ గ్రామ సభలు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుకి చంద్రబాబు గారు అందరూ బ్రహ్మాండంగా గ్రామ సభలు పెట్టి రోడ్లు, పంచాయతీలు, ఫస్ట్ టైము పంచాయతీ సర్పంచులకి చెక్ పవర్ వచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అలాగే అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం దోచుకు తినేసాడంటాడు, మన దగ్గర ఏం ఉంచలేదు. ప్రజలకు ఏం చెప్తున్నదంటే మా అక్క చెల్లెమ్మలకి అందరికీ నమస్కారం పెట్టి, మన దగ్గర డబ్బులు లేవమ్మా, అన్నీ దోచుకుపోయాడు ఆ దరిద్రుడు. కాబట్టి మన డబ్బులు వచ్చినప్పుడు అన్ని పథకాలు ఒక్కోటి ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఈ మధ్య నేను అమరావతిలో చూస్తే అప్పుడు ఆ దరిద్ర పరిపాలన ఉన్నప్పుడు అమరావతికి వెళ్ళాం. ఎక్కడ చూసినా ఏంటిది ఇంత బీడ్లో ఉంది, ఇన్ని వేలు ఎకరాలు రైతుల దగ్గర నుంచి పొట్టగొట్టి లాక్కున్నారు. అవన్నీ చూస్తే ఇప్పుడు అమరావతిని చూస్తే ఏంటంటే ఆ లైట్లు ఏంటంటే, ఆ ఫ్యాక్టరీలు ఏంటి, ఆ నిర్మాణాలు ఏంటి, దగ్గర నాకు తెలిసి 25-30 కంపెనీలు వచ్చినాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది. పృథ్వీ గారు మీరు బయటకు వచ్చినప్పుడు వైసీపీ నుంచి అప్పుడు ఇంకా జగన్ పరిపాలనలోనే ఉన్నాడు. అవును అన్న జగన్ అన్న నువ్వు తోపు తురువు అని 2 పొగడ్తలు పొడితే మళ్ళీ మీకు ఇంకో పదవి వచ్చును. కానీ మీరు జనసేన వైపు ఎందుకు మొగ్గు చూపారు? అప్పుడే మీరు పవన్ కళ్యాణ్ గారు వ్యూ అంతా ఎలా ఉంటుందని మీరు పసిగట్టారా ఏంటి అసలు? అంటే చిప్పు దొబ్బినప్పుడు చిప్పు అనేది ఉంటుంది ఒకటి మామూలుగా మన భాషలో వెస్ట్ గోదావరిలో మేము కూడా చొల్లంగిలో పుట్టాను, కాకినాడ రోజులు పెరిగింది వెస్ట్ గోదావరి. చిప్పు దొబ్బినప్పుడు ఎవడ మాట ఎవడో ఎనవు మనం. పక్కన ఉన్న జనాలు ఇంకేంట్రా బాబు అసలు పాదయాత్ర తిరిగేవు, ఏంటి సినిమాటోగ్రఫీ అది ఇది, ఒక్క కారు లైటు గేటు మహిళ వెళ్తుంటే గన్మాలు అంటే ఫ్రాన్స్లోకి వెళ్ళిపోయాం. ఇది నిజమే కదా, మాట తప్పం మడం తెప్పం అది ఇది అంటే అలా మడమే లేదు అతనికి. మాట తప్పడం తర్వాత మడం లేదు, మడం లేకుండా నడిపాడు ఈ 5 ఏళ్ళు మొత్తం అన్ని రకాలుగా. ఇసుక మాఫీ, ల్యాండ్ మాఫీ, లిక్కర్ మాఫీ, ఇవన్నీ మొత్తం ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే. ఈ మధ్య మానేసాం అనుకోండి, ఎప్పుడైనా మనం ఏదన్నా అని అందామని ఏదన్నా హైవే మీద వస్తున్నప్పుడు బండి ఆపి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో 2 బీర్లు అట్రా బూమ్ 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 అన్నారు. సరే ఏదో ఒక భూములు ఎరా ముందు 2 బీర్లు పట్టరా అంటే కిక్కిచ్చింది. ఏమన్నారు ఇక్కడ ఏమి కార్లు గీట్లు ఏం పని చేయవండి, ఏం పని చేయవు, డైరెక్ట్ క్యాష్ అన్నారు. ఈ క్యాష్ ఎక్కడికి వెళ్తుంది అసలు? ఈ లెక్కర్ ఎవరిది? ఈ స్కామ్లు ఏంటి? మొత్తం ఆ భూమి తాగాక 3 రోజులు మోకాలు నొప్పులు. ఏమండి మన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా రాకేష్ మాస్టర్ అనే వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. ఇలాగే ఏంటంటే వ్యవస్థల నాశనం, ప్రజల జీవితాల నాశనం. ఒక ట్రాక్టర్ డ్రైవర్ పొలాల్లో మన దున్నేవాడు ఒక ప్లాస్టిక్ కవర్లో 2 ఫోన్లు. పృథ్వీ గారు ప్రపంచంలో వింతలు, విశేషాలు, వార్తలు మీకన్నా ముందు మాకు తెలుస్తాయి. ఓకే, వెరీ గుడ్ అన్న. ఏంటి పరిపాలన ఎలా ఉందంటే ఏమంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండదండి. మధ్యలో ఈ దరిద్రుడు వచ్చాడండి, వచ్చి రమ్మ 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 అన్నాడు. వెళ్ళాడు, అందరికి బొట్టెట్టాడు, ముద్దెట్టాడు, ఏటాడు, మొత్తం నాశనం చేసాడు. అప్పుడు డబ్బులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు ఎలా ఉండేది అంటే ట్రాక్టర్ మొత్తం దున్నితే మొత్తం రోజుకు 2,500 సంపాదించేవాడినండి. 2,500 2,000 ఇంటికి ఇచ్చేసేవాడినండి. 500 ఉండేదండి. ఒక బాలయ్య బ్రాండ్ మ్యాన్షన్స్ కొనేవాడినండి. ఒక కోడి కూర వండుకునేవాళ్ళం, బ్రహ్మాండంగా తినేవాళ్ళం అండి. ఆరోగ్యం బాగుండేదండి.
తర్వాత ఈడొచ్చాక ఏదేదో రాజధాని అంట, ఇంకోటి 3 రాజధానులు, స్పెషల్ స్టేటస్ అంట, మందు పేర్లు ఇలాంటివి పెట్టాడండి. మేము అన్ని క్వార్టర్లు కూడా 600, 700 అలాంటివి కొనుక్కుని మేము తాగి లివర్లన్నీ పాడైపోయి లక్షల మంది చచ్చిపోయారు. ఇది వాస్తవం. ఇలాంటి అకృత్యాలు ఇవన్నీ చాలా చేశాడు. బూతులు వాళ్ళు ఓడిపోవటానికి మెయిన్ రీజన్ మీకు చెప్తా, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడు. ఆడ ఒకడు ఉన్నాడు కదా, సన్న బియ్యం తీసుకొస్తే నీ అమ్మ మొగుడు అన్నవాడు, కొడాలి నాని కరెక్ట్గా చెప్పారు. సన్న బియ్యం అంటే కొడాలి నాని, అవి తినబుద్ధి అవట్లే మనకి. అతను నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు, నీ అంత చూస్తా నువ్వు ఒక ఇది రా అన్నారు. ఇంకో ఏంటి మన బాలయ్య గారు కూడా అన్నారు, ఆడెవడో నన్ను విగ్గు పెట్టుకుంటాడా, మరి వీడు ఏం పీక్కుని గెటం పెట్టుకున్నాడు అన్నాడు ఆయన. ఇలాగా ఇవి చాలా తక్కువ మాటలు ఇవి, అంటే వ్యక్తిగత దోషాలు మామూలుగా కాదు. లేడీస్ కానీ మహిళలు కానీ ఎవరు వినలేని పరిస్థితి. అసెంబ్లీలో కూడా అలాగే మాట్లాడారు. కాబట్టి వీటికి అన్నిటికీ చరమగీతం పడింది. బ్రహ్మాండంగా ముందుకు వచ్చారు ప్రజలు, బ్రహ్మాండంగా తీర్పిచ్చారు. ఈ రోజున 164 సీట్లు, జనసేన 21, 2 ఎంపీలు, అద్భుతం. 100% స్ట్రైక్ రేటు, 2029 సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒక్క విషయం సూటిగా అడుగుతాను, దాయకుండా చెప్పండి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం జగన్ పరిపాలనలో ఉన్నప్పుడు జగన్ ఉచిత పథకాలు నమ్ముకుని ఇంకా మళ్ళీ 2024 కూడా నేనే సీఎం అనుకుని డంకా మీద దెబ్బేసి ప్రజానాడు ఏంటన్నది తెలియకుండా జనాలు ఉన్నప్పుడు వైసీపీ నుంచి ధైర్యంగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్కి మీరు సపోర్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? అసలు ఏం చూసి సపోర్ట్ చేశారు? అక్కడ చూసాం రోజు ఇదే పొద్దున్న లేచిన కాడి నుంచి రమ 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 ప్రభు దేవుడు స్క్రిప్ట్, ప్రభు ఇవన్నీ వాడాడు. ఇంక వీడి దగ్గర ఏమీ లేదు, మొత్తం వీడిది ఏమి లేదు, బటన్ నొక్కటమే. బటన్ నొక్కి వాళ్ళ ఎమ్మెల్యేలు అన్నారు, బటన్ నొక్కి ఆయనకి పేరు వస్తుంది కానీ మాకేం ఒరిగేది లేదు, ఇది అలాంటోడు వీడు ఇలాంటోడు అని అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆయన నిజంగా కాటమరాయుడు షూటింగ్ అప్పుడు మేము ఎందుకు పొలాల్లో ఇలాంటి పొలాల్లోనే షూటింగ్ జరుగుతుంది. మేము అలాగా నడుచుకుంటూ వెళ్తుంటే ప్యాకప్ అయిపోయింది. నడుచుకుంటూ వెళ్తుంటే పృథ్వీ గారు అన్నాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. నేను ఇమ్మీడియట్గా వెనక్కి వచ్చా, మీతో పని ఉందండి, ఒకసారి మనం ఆఫీసులో కలుద్దాం అన్నారు. కలుద్దాం అంటే చెప్పు దొబ్బినప్పుడు ఆయన మాటలు మనకి అర్థం ఉన్న తర్వాత 2014లో తిరిగావు కదా, నెక్స్ట్ మినిస్టర్ అది ఇది అన్నారు. ఈ మాటల మీద ఎక్కువ ఫోకస్ అయ్యి అటు వెళ్ళాము. నా కరోనా వచ్చినప్పుడు కూడా ప్రచార కార్యదర్శికి బెడ్లు లేవు. అక్కడ చూసి ఎందుకులే మెగా ఫ్యామిలీ ఆదరణ, కరోనా నుంచి బయటకు వచ్చాం. భీష్ముడు నాగబాబు గారు, నేను భీష్ముడు అంట, ప్రజారాజ్యం దగ్గర నుంచి ఇప్పుడు జనసేన వరకు ఏకైకంగా నిర్విరామంగా కృషి కలిపిన ఎవడ ఏమనుకున్నా కూడా కేరే జాట్ నాగబాబు గారు అద్భుతంగా బ్రహ్మాండంగా ఒక పక్క తన తమ్ముడికి సపోర్ట్గా, అన్నయ్యగా, పెద్దన్నయ్య ఇంకా బ్రహ్మాండం. వాళ్ళ కుటుంబం ఏంటంటే ఎవరైనా విమర్శించినా, ఎవరైనా తిట్టినా, ఏం చేసినా కూడా మా స్థాయికి తగ్గట్టు ఎవడైనా మమ్మల్ని విమర్శిస్తే మేము కౌంటర్ ఇస్తాం తప్ప ప్రతి ఎదవలతోటి మేము మాట్లాడవలసిన అవసరం లేదని అంటారు. సో ఆ రకంగా మరి సపోర్ట్ ఉన్న నాగబాబు గారు ఇప్పుడే ఏదో వార్త విన్నాం, మంత్రి అవుతున్నారు. విధంగా హర్షించే వాళ్ళు ప్రపంచం మొత్తం ఉన్నారు, దాంట్లో ప్రథముడు నేనే. ఎందుకంటే ప్రజారాజ్యం దగ్గర చూసాం, హార్ట్ఫుల్ మనిషి. ఆయన ద్వారా మేము జనసేనలోకి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా సుముఖంగా, సంతోషంగా, బ్రహ్మాండంగా ఆశీర్వదించారు, గెలిపించారు. 2020 నుంచి జనసేన సింపథైజర్గా ఉన్నాం. మనకి మనం బయటకు వచ్చామంటే మాటల తోటాలు అవతల షేకేక మామూలుగా ఉండవు. ఇలాగా మా మీద బ్లేమ్ చేసి మమ్మల్ని బయటికి తోశారు. మరి నీ అమ్మ మొగుడు ఎదురుగుండానే ఆడు జిప్పు తీసి ప్యాంటు తీసి వరలక్ష్మి వ్రతం రోజున ఆడు అన్నీ బయటెట్టి మనం అప్పుడు ఇంటికి తీసిదేలుద్దని కడతాం. అలాగే ఆడు చూపించాక చాలా మంది మన మీద మాట్లాడిన వాళ్ళు అది మా వాడిది కాదంటే, మీ వాడిది కాకపోతే మీరు చూసారా? లేదు కదా. మీరు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేశారు. సంజనా సుఖం అరగంట గంట ఏం చేస్తావు, ఏదో తలంటుతూ ఉండే భోజనం పెడతా ఉన్నాను. అతను మినిస్టర్ మా అవంతి గారేమో ఏంటిది వచ్చేసి నేను చేసేసి పంపించేస్తాను అంటాడు. ఏం చేస్తాడో ఏంటో మరి తెలియదు. ఫోన్లే పాపం అతన్ని ఆయన్ని రియలైజ్ అయ్యాడు. ఇప్పుడు ఏంటది రాజీనామా కూడా చేసేసి వైసీపీ నుంచి బయటకు వచ్చాడు. గ్రంథి శ్రీనివాస్ గారు కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు 151 ఉన్న వైసీపీ ఇప్పుడు 10-11కి వచ్చింది.
మరి ఒక అరుగురు ఎరుగురు వెళ్ళిపోతారు అని అంటున్నారు. అసలు వైసీపీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇప్పుడు నా నాలుగు మీద మచ్చ ఉందండి. ఓకే. ఎవరు సోషల్ మీడియాలో ట్రోల్ చేసినా కూడా నేను ఒక మాట చెప్తాను. ఉమ్, మీరేమో అప్పుడు బాగున్నప్పుడు స్క్రిప్ట్లు ఇచ్చి తిట్టండి అన్నారు. అవును. మేము మొన్న ప్రచారానికి బయలుదేరినప్పుడు మీరేమో మా మీద నోటీసులు, మా మీద దౌర్జన్యాలు చేస్తారా? నేను అప్పుడు చెప్పా 151 అన్నా. తర్వాత ఒక వేద పాఠశాలకు వెళ్తే ఒక కుర్రోడు అన్నాడు. ఆ కుర్రోడు ఏమన్నాడంటే 151లో 5 ఫెయిన్ పెట్టి లేపేస్తే ఎంత ఉంటుంది గురువు అన్నాడు. 11 అన్న. బాలవాకు బ్రహ్మవాకు 11 అయింది. ఓకే. ఇది దేవుడు స్క్రిప్ట్, ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్. రైట్.